పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఎప్పుడూ సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఎన్నికలు ముగిసినా అక్కడ రాజకీయ సెగలు అస్సలు తగ్గడం లేదు. తాజాగా బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ నంబర్ 2 లీడర్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను టార్గెట్ చేస్తూ చేసిన ఎన్నికల వివాదాస్పద వ్యాఖ్యలు, ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ఉద్దేశపూర్వక ప్రసంగాల నేపథ్యంలో అభిషేక్ బెనర్జీపై పోలీసులు అధికారికంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ పరిణామం ఇప్పుడు బెంగాల్తో పాటు దేశ రాజకీయంలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. అసలు అభిషేక్ బెనర్జీ అమిత్ షాపై చేసిన కామెంట్స్ ఏంటి? సైబర్ క్రైమ్ పోలీసులు ఏ సెక్షన్ల కింద కేసు పెట్టారు? దీని వెనుక బీజేపీ ప్రతీకార రాజకీయం ఉందా? ఈ వీడియోలో చూద్దాం. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అభిషేక్ బెనర్జీ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనకు పెద్ద శాపంగా మారాయి. కోల్కతా పరిధిలోని బిదానగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఆయనపై ఈ కేసు నమోదైంది. ఎన్నికల ర్యాలీలలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఉద్దేశించి సమాజంలో వర్గాల మధ్య చిచ్చు పెట్టేలా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రసంగాలు చేశారు అనే ఆరోపణలపై పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే దేశ హోంమంత్రిపై అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని విపక్షాలు ఇచ్చిన ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఈ ఎఫ్ఐఆర్ నమోదు కావడంపై తృణమూల్ కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీనిని పూర్తిగా ప్రతీకార రాజకీయంగా అభివర్ణిస్తోంది. బెంగాల్లో టీఎంసీ గ్రాఫ్ను తట్టుకోలేక, రాజకీయంగా ఎదుర్కోలేకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమ దర్యాప్తు సంస్థలను, పోలీసులను ఉపయోగించి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని సీఎం మమతా బెనర్జీ వర్గం ఆరోపిస్తోంది. అయితే దీనిపై బీజేపీ నేతలు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న దేశ హోంమంత్రిపై ఇష్టం వచ్చినట్లు అబద్ధాలు ప్రచారం చేస్తే చట్టం చూస్తూ ఊరుకోదని, ఇది కేవలం చట్టపరమైన చర్య మాత్రమే అని స్పష్టం చేస్తున్నారు. అసలు ఎన్నికల ప్రచారంలో అభిషేక్ బెనర్జీ అంతలా ఏం మాట్లాడారు? బెంగాల్ ఎన్నికల సమయంలో అభిషేక్ బెనర్జీ ప్రచార బాధ్యతలను భుజాన వేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా డజన్ల కొద్దీ ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ విధానాలను, ముఖ్యంగా అమిత్ షా వ్యూహాలను తీవ్రంగా ఎండగట్టారు. అయితే కొన్ని చోట్ల ఆయన చేసిన వ్యాఖ్యలు సమాజంలో ఉద్రిక్తతలకు దారితీసేలా, రెచ్చగొట్టేలా ఉన్నాయని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా సోషల్ మీడియాలో కూడా ఆ ప్రసంగాలు వైరల్ కావడంతో సైబర్ క్రైమ్ విభాగం దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో టీఎంసీ తదుపరి అడుగులు ఎలా ఉండబోతున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది. చట్టపరంగా ఈ కేసును ఎదుర్కొనేందుకు అభిషేక్ బెనర్జీ లీగల్ టీం ఇప్పటికే రంగంలోకి దిగింది. ముందస్తు బెయిల్ లేదా ఈ ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు ఈ కేసును రాజకీయంగా వాడుకొని కేంద్రంపై బెంగాల్ సెంటిమెంట్ను రగిల్చేందుకు మమతా బెనర్జీ ప్లాన్ చేస్తున్నారు. కేంద్రం ఎంతగా అణచివేయాలని చూస్తే తాము అంతకంటే బలంగా పైకి లేస్తామంటూ క్యాడర్లో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. దేశ హోంమంత్రి అమిత్ షాపై వ్యాఖ్యల కేసులో అభిషేక్ బెనర్జీపై నమోదైన ఎఫ్ఐఆర్ బెంగాల్ రాజకీయాలను ఎంతటి మలుపు తిప్పబోతోందో, ఈ కేసు దర్యాప్తులో పోలీసులు ఎలాంటి ఆధారాలు సేకరిస్తారు, అభిషేక్ బెనర్జీని విచారణకు పిలుస్తారా లేదా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది. మరి కేంద్రం కావాలనే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందా, లేక చట్టం తన పని తాను చేసుకుపోతోందా అనేది చూడాలి.